అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఏపీ సర్కారు ఆదాయార్జనల సరికొత్త రికార్డులను సృష్టించుకుంటా ఆర్థికంగా పటిష్టమైన పునాదులపైన పోతాంది. ప్రత్యేకంగా 2025 సెప్టెంబర్ నెలల జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని స్పష్టం చేస్తున్నది. అంచనాలను మించి రాబడి నమోదవ్వుడు వాణిజ్య పన్నుల శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్లో రాష్ట్రానికి నికర జీఎస్టీ రూపంలో 2,789 కోట్ల ఆదాయం వస్తే స్థూల జీఎస్టీ వసూళ్లు 3,653 కోట్లుగా నమోదైంది. 2024 సెప్టెంబర్తో పోల్చి చూస్తే నికర రాబడి 7.45% పెరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా అధికారులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర జీఎస్టీ రూపంలో 1,185 కోట్లు, ఐజీఎస్టీ సర్దుబాటు ద్వారా మరో 16,005 కోట్ల ఖజానాకు చేరింది. రాష్ట్రంలో వస్తు వినియోగం పెరుగుతో పాటు పన్నుల సేకరణతోని అధికారులు కఠినంగా వ్యవహరించడమే ఈ వృద్ధికి కారణమని ప్రధాన వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఏ బాబు తెలిపిండు. జీఎస్టీతో పాటు ఇతర పన్నుల వసూళ్లలో కూడా ఏపీ సర్కారు గణనీయమైన ప్రగతిని సాధించింది. పెట్రోలియం ఉత్పత్తులపైన వ్యాట్ రూపంలో సెప్టెంబర్లో 1,380 కోట్ల ఆదాయం వచ్చింది. గత 3 నెలల సంధి పెట్రోల్ అమ్మకాలు నిలకడగా పెరుగుడే ఇందుకు దోహదం చేసింది. ఇంకో దిక్కు వృత్తి పన్ను వసూళ్లలో ఏకంగా 43.75% వృద్ధి నమోదవడం విశేషం. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఉద్యోగిత పెరిగిందనడానికి ఇది సూచికంగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 నుంచి 26 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ముందు 6 నెలల్లో రాష్ట్రానికి అన్ని పన్నుల రూపంలో కలిపి మొత్తం 26,686 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది గిదే టయానికి వచ్చిన 25,373 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కొన్ని తగ్గింపులు ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సమర్థవంతమైన పనితీరుతోని రాబడి తగ్గకుండా చూసుకోగలుగుతుంది.